ప్రియమైనటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము దేవుని యొక్క కొన్ని మాటలు మనం విందాం. యేసు ప్రభు మనకి మరి చెప్పినటువంటి మాటలను మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, మరి ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను, సద్దుకయ్యులు వీరందరూ వారు హృదయాన్ని గ్రహించి యేసు ప్రభు మాట్లాడిన మాటలు మనం చూసినట్లయితే ఇందులో కనపడుతుంటది. వారి యొక్క వేషధారణ అంతా కూడా మనకి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే కనపడుతుంది. అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఇక్కడ హృదయాలను హృదయాంతరంగ రహస్యములు ఎరిగినటువంటి ప్రభు హృదయం గురించి చెప్తున్నాడు. వారు హృదయాల గురించి, వారి యొక్క మనసుల గురించి మనకు ఇక్కడ బోధపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఏమంటున్నాడంటే, వారి హృదయాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నదో, వారు ఎటువంటి మోసకరమైనటువంటి రీతిలో ప్రభువుని శోధించాలని మరి రకరకాలుగా వారి యొక్క హృదయ ఆలోచనలను ఎరిగిన దేవుడు అందుకని చెప్తున్నాడు మనకి. అంతేకాకుండా మనం ఒక లూకా సువార్త 6వ అధ్యాయము 6 నుంచి 11లో మనం చూసినట్లయితే, ఆయన వారి ఆలోచనలను ఎరిగి, ప్రియులరా, ఆయన హృదయాలని కాదు, మన ఆలోచనలు తలంపులను కూడా ఆయనకు తెలుసు. అందుకనే మనం ఈ హృదయం చేసే ప్రతి విధమైనటువంటి మోసకరమైన పనులు అన్నిటిని కూడా ప్రభు ముందుగానే గ్రహించగలిగాడు కనుక ఆయన ఇక్కడ మాట చెప్తున్నాడు. అంతేకాదు లోక సువార్తలో అంటున్నాడు కదా, వారి ఆలోచనలన్నిటిని కూడా ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, నీ ఆలోచన నా ఆలోచన కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో మరి మనం ఏమనుకుంటున్నాం అనేది కూడా బోధకుల గురించి కానివ్వండి, ప్రసంగికుల గురించి, సువార్థికుల గురించి మనం ఒక్కొక్కసారి మన హృదయంలో మన ఆలోచనలు ఒక్కొక్క రకమైనటువంటి ఫీలింగ్స్తో మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం ఆలోచించే ప్రతిదీ కూడా దేవునికి తెలుసని ఇక్కడ మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు తేట తెల్లగా మనకి వాక్యం మనకు బోధపరుస్తుంది. మనం ఏ బోధకుడైనా సరే మరి ఆయన చెప్పేది ఇలా ఉంది అలా ఉందని మనం ఒకవేళ లోపల థింకింగ్ చేస్తూ ఉంటాం మనకి చెప్తున్నప్పుడు. కాబట్టి మీ హృదయాలు ఎలాగున్నదో కానీ ప్రభువుకు తెలుసు. అందుకని మరి ఇర్మియా గ్రంథంలో మనం ఒకసారి చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, హృదయము మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడని ఆ యొక్క వాక్యంలో మరి ప్రవక్త అనేటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి గలదంట హృదయం. కాబట్టి మన హృదయ శుద్ధి గలవారు ఉండాలి. మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు తలంపు పుట్టక మునిపే ప్రభువుకు తెలుసు. మనం పుట్టక మునిపే మనల్ని ఏ విధంగా రూపుదిద్దించాలో, లేకపోతే మన ప్రయోజకులుగా ఉండాలో అన్నీ కూడా ఆయన ముందే ఎరిగిన దేవుడు కనుక మరి నీవెక్కడున్నప్పటికీ ఈ సమయంలో నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, నువ్వు డ్యూటీలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నీ యొక్క ఆలోచనలు తలంపులు మరి ఇర్మియా చెప్పినట్టుగా మరి మోసకరమైనది కాకుండా నీ ఆలోచనలన్నీ కూడా మంచివే. అంటే మంచి ఆలోచనతో మంచి హృదయ శుద్ధి కలవారే మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను కూడా మరి బాగు చేసే దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన తలంపులను ఎరిగి మరి యావత్ సిద్ధింపజేసే దేవుడు, మన కోరికలన్నీ కూడా సిద్ధింపజేసే దేవుడు. మనం ఏంటంటే దురాశకి వెళ్ళకూడదు. ఆయనకి వ్యతిరేకమైనవి ఏది కూడా మనం చేయకుండా మరి పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో నా జీవితంలో కూడా మరి గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు చేసిన కాక ఈ యొక్క మాటల వలన, ఈ యొక్క వాక్యం వలన నీ హృదయంలో నా హృదయంలో మరి వాటిని అన్నింటినీ మనం గ్రహించుకునేలాగా దేవుని యొక్క ఆత్మ నీకు నాకు మనందరికీ తోడే నడిపించిన గాక. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.